వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం దాదాపుగా ఖాయమైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకురి అశోక్ పోలైన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు బదిలీ చేశారు. అశోక్ ఓట్ల లెక్కింపు తర్వాత కూడా తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే మల్లన్నకు 20,000కు పైగా ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయన విజయం దాదాపుగా ఖరారైంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డికి పోటాపోటీగా ఓట్లు పడుతున్నాయి. మెజార్టీ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి ఎక్కువగా వచ్చినా తీన్మార్ మల్లనే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. సాయంత్రానికి అధికారికంగా ఫలితం రానుంది. గెలుపు ఖాయం కావడంతో తీన్మార్ మల్లన్న అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్దమవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? వందన, ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అధికారికంగా ప్రకటించినటువంటి సమాచారం మేరకు మొత్తం ఇప్పటి వరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యతలో వాళ్ళకి వచ్చినటువంటి బ్యాలెట్ పేపర్లను, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ, అలాగే అశోక్ సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి, వీళ్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల జమ చేయడం జరిగింది, వాళ్ళ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా బయటికి రావడం జరిగింది ఈ సమాచారం. కానీ ఇప్పటికే దాదాపుగా 49 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ 49 మంది అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ననే ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా ఇప్పటికే ఆయన 20,000కు పైగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే 20,000కు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏదైతే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థికి ప్రస్తుతం అధికారికంగా ప్రకటించినటువంటి లెక్కల ప్రకారంగా ఇంకా 31,222 ఓట్ల అంటే ఇంకా ఆయన గెలుపు కోసం ఏదైతే వాళ్ళు నిర్ణయించినటువంటి కోటా ఓట్లు ఏదైతే ఉన్నాయో 1,55,095 ఓట్లు, దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,873, బీఆర్ఎస్ అభ్యర్థి 1,04,990, బీజేపీ అభ్యర్థి 43,797 ఓట్లుగా ఉన్నాయి. అయితే వీరికి సంబంధించి ఇంకా తీన్మార్ మల్లన్నకు ఏదైతే వాళ్ళు నిర్ణయించినటువంటి సగం కోట ఓట్లకు సంబంధించి 31,000 ఓట్లకు దూరంలో ఆయన ఉన్నారు. ఆ 31,000 ఓట్లు ఆయన కాక రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తే మాత్రం ఆయనను గెలుపొందినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఆయనను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత తీన్మార్ మల్లన్నకు, రాకేష్ రెడ్డికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే సాగుతుంది. ఈ ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి 43,000కు పైగా ఈయన ఓట్లు, మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆయనకు రావడం జరిగింది. ఇందులో చిన్న లాజిక్ ఏదైతే ఈ రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఓట్ల లెక్కింపులో చిన్న లాజిక్ చోటు చేసుకుంటుంది. ఎందుకంటే దాదాపుగా ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్న తీరు చూస్తే కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది. అభ్యర్థులకు మాత్రం ఈ ఓటర్ల పైన తీవ్ర స్థాయిలో వారిపైన మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అయితే అసలు ఒకటి నెంబర్ మాత్రమే ఓటు హక్కు వినియోగించిన ఒకటి నెంబర్ మాత్రమే వేయడం జరిగింది. దీంతో ఇటు అశోక్ కుమార్ ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో ఆయన పోలైనటువంటి 29,000కు పైగా ఓట్లలో అశోక్ కుమార్ కు సంబంధించి ఓట్లు వచ్చినటువంటి ఆయన పోలైనటువంటి ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కించే క్రమంలో చాలా వరకు ఒక 15% ఓన్లీ ఒకటి నెంబర్ మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. మిగతా ఆ 15% బ్యాలెట్ పేపర్లు ఇన్వాలిడ్ గా రెండో ప్రాధాన్యతకు లేదు కాబట్టి ఆ 15% ఓట్లు కూడా ఇన్వాలిడ్ గా నమోదు కావడం జరిగింది. ఇలా ఈ ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా కొంతమంది ఒకటో నెంబర్ వరకే వినియోగించుకోవడం జరిగింది. ఇందులో కూడా
ఎక్కువగా అంటే వాళ్ళు 2-3 ప్రాధాన్యత వేయకపోవడంతో అవి ఇప్పుడు 2వ ప్రాధాన్యత లెక్కిస్తున్న క్రమంలో అవి ఇన్వాలిడ్ గా మారుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు అభ్యర్థులకు సంబంధించి కొంత టెన్షన్ ఉన్నప్పటికీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒక ఫిగర్ 30,000 వరకు ఆయన 1,30,000 వరకు ఇప్పటికే రావడం జరిగింది. ఆయనకు కేవలం గెలుపుకు 25,000 దూరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 25,000 సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఆయనని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించి పోలైనటువంటి ఓట్లకు సంబంధించి 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఈయన 43,000కు సంబంధించి ఏదైతే వాళ్ళు నిర్ణయించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉన్నదో 1,55,095 ఓట్లు ఏదైతే ఉన్నదో అవి రాకుంటే మాత్రం రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనను కూడా ఎలిమినేట్ చేసి కోటాను వాళ్ళు నిర్ణయించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఆ కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమేందర్ రెడ్డి ఓట్ల లెక్కింపు ఈయనకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే రెండో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయనను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆయన పోలైనటువంటి మొదటి ప్రాధాన్యత బ్యాలెట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లు ఇటు రాకేష్ రెడ్డికి ఇటు తీన్మార్ మల్లన్నకి ఎన్ని పోలయ్యాయి అనేది మాత్రం అంటే లెక్కింపు చేపట్టడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందనుంది. ఒక 1 అవర్ లో మాత్రం ఈ సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చెన్నై.